హాయ్. ఈరోజు మా పాప స్నాక్స్ కోసం ఏమైనా చేయమంది. నేనైతే కొబ్బరి చెక్క చేస్తున్నా. కొంచెం బాదం పప్పు, జీడిపప్పుని కట్ చేసి చేసుకున్నా. ఇది హాఫ్ బౌల్ అయింది. హాఫ్ బౌల్ షుగర్ తీసుకున్నా. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవడానికి నెయ్యి తీసుకున్నా. ఇది వేయడానికి ఆల్రెడీ నేను నెయ్యి రాసి పెట్టుకున్నా ప్లేట్లోకి. ప్రాసెస్ చూసేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నా. కొంచెం నెయ్యి తీసుకుంటున్నా, ఒక స్పూను. మనకి కోకోనట్, బాదం పప్పు, జీడిపప్పు కొంచెం ఫ్రై కావాలి. సో నేనైతే ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నా. కొంచెం నెయ్యి వేడి కావాలి. అయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకులు, జీడిపప్పు పలుకులు, కొబ్బరి మొత్తం కలిపి హాఫ్ బౌల్ ఉన్నాయి. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. నెయ్యిలోనే చేయండి. నెయ్యి లేకపోతే ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి. మ్యాక్సిమం అయితే నెయ్యే వాడండి. నెయ్యి ఫ్లేవరే బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై కావాలి. మనం ఇక్కడే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి. మనకి బాదం పప్పు పలుకులు అర్థమవుతాయి ఫ్రై అయిందా కాలేదా అని. అది చెక్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న షుగర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై కావాలి. ఇవి మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. మనం పల్లీ పట్టీలాగా ఇది కూడా మనం పల్లీలో వేయించుకుంటాం కదా నార్మల్గా, అలా ఇది మనం ఆయిల్ నెయ్యితోటి ఇలా వేయించుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ని యాడ్ చేద్దాం. మనం తీసుకున్న షుగర్కి కొంచెం వాటర్ కావాలి. అది మెల్ట్ కావడానికి ఒక 2 స్పూన్స్ వాటర్ తీసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి. ఇది పాకం రావాలి, మంచిగా తీగ పాకం రావాలి. దీన్ని కలుపుతూ తీగ పాకం వచ్చే వరకు ఉడికిద్దాం. ఇలా మరుగుతుంటుంది. ఈ టైంలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ముదురు తీగ పాకం రావాలి. అది చెక్ చేసుకోవడం కోసం నేను బౌల్లో కొంచెం వాటర్ తీసుకుంటున్నా. ఇది మనం ఈ బౌల్లో వాటర్లో వేసినప్పుడు స్ప్రెడ్ కాకుండా ఒక్క దగ్గరే ఆగాలి. అంతలా వచ్చే వరకు మనం ఇది పాకం చేసుకోవాలి. ముదురు తీగ పాకం రావాలి. మీకు పట్టుకున్న అర్థమవుతుంది. లేదంటే ఇలా వేసుకొని చూసుకోవచ్చు. నాకు వాటర్లో స్ప్రెడ్ అవుతుంది. ముదురు తీగ పాకం అంటే వేసిన దగ్గరే ఆగిపోవాలి. అట్లా వచ్చే వరకు మనం పాకం తెచ్చుకోవాలి. నేను అయితే చెక్ చేస్తున్నాను. నాకు ముదురు తీగ పాకం వచ్చినట్లా అంటే పాకం ముదిరినట్లుగానే అనిపిస్తుంది. నేను చెక్ చేస్తున్నాను. ఓకే, కొంచెం లూజ్గా అనిపిస్తుంది. ఓకే, ఇంకా కొంచెం రావాలి. పాకం దగ్గరికి వస్తుంది. ఈ టైంలో కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి.
మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. వేసినట్లుగా ఒక దగ్గర ఆగిపోతుంది, పాకం వచ్చేస్తుంది. ఓకే, సౌండ్ వినిపిస్తుందా? వచ్చేసింది. ఇప్పుడు మనం ఇష్టం ఉంటే ఈ స్టేజ్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే, నాకైతే వద్దు, నేను ఫస్టే ఆల్రెడీ యాడ్ చేశాను కదా, నాకు ఆ నెయ్యి చాలు. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ప్లేట్కు నెయ్యి రాసి పెట్టేసుకున్నా, దాంట్లోకి తీసేసుకుంటున్నా. త్వరగా తీసేసుకోవాలి, లేట్ అయితే గట్టి పడిపోతుంది. ఇందులో నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. మనం వేయగానే ఇలా చదురుకోవాలి, లేదంటే గట్టి పడిపోతుంది. ఇది పూర్తిగా చల్లారే వరకు వదిలేసేయాలి. చల్లారిన తర్వాత తీసి చూపిస్తాం. ఇక్కడ మా పాప వాళ్ళు దాన్ని మొత్తం పీస్ చేసిర్రు. నాకైతే చెక్క రాలేదు, మామూలుగా ఇరిగింది. మా పాప వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పీస్ చేసిర్రు. నేను బాదం పప్పు అవి ఎక్కువ వేసుకోవడం వల్ల అట్లా వచ్చింది అనుకుంటున్నాను. టేస్ట్ అయితే బాగుంది, మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మా పాప వాళ్ళు అయితే బాగుంది అని మొత్తం 1 అవర్లో కంప్లీట్ చేశారు. మీరు ట్రై చేయండి.